Hello. How are you all? So, welcome to my channel Natural Biology. This is Shankar sir. In my previous class, I have explained you about the differences between the mitosis and meiosis. అవునా? సో అది కూడా ఒకసారి చూడండి. దానికి కావాల్సిన లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఓకే రైట్. అయితే చాలా మంది అడుగుతున్నారు లైక్ పార్దు గాని సమీర్ షేక్ అండ్ సయీద్ నూర్ తబాసం, ఇంకా చాలా మంది ఉన్నారు, పవన్, లలిత, అవునా, అండ్ లావణ్య, ఇట్లా చాలా స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ హెరిడిటీ స్టార్ట్ చేయండి సార్ ఆల్రెడీ అయితే కాబట్టి ఇంకా రైట్. నాని కూడా అడిగాడు సార్ హెరిడిటీ చెప్పండి సార్ అని. సో రైట్ అండి, మధు సృజన్ షేర్లా ఆల్సో కమెంటెడ్ సార్ స్టార్ట్ వెరీ క్విక్లీ సార్, అంటే వీలైతే ఇంకా ఫాస్ట్ గా అప్లోడ్ చేయండి సార్ అంటున్నారు. తప్పకుండా ఐ డు ట్రై మై లెవెల్ బెస్ట్. అవునా, తప్పకుండా నాకు టైం దొరికితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. అయితే ఇప్పటి వరకు వారానికి మీరు అనుకున్నట్టుగా లాస్ట్ వీక్ లో ఒక 3 వీడియోస్ అయితే పెట్టాను. ఈ వీక్ లో కూడా మాక్సిమం ఒక 3 ఓకే డే బై డే అల్టర్నేటివ్ గా పెట్టేలా ట్రై చేస్తాను. అండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, అవునా, ఎంత తొందర అయితే అంత తొందరగా ఈ లెసన్ ని కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ కమ్ టు వన్ మోర్ రిక్వెస్ట్ ఫ్రమ్ సయీద్ నూర్ తబాసం అండ్ ఆల్సో ఫ్రమ్ పవన్ and also from Samir Sheikh from Andhra Pradesh, I think. They asked to, sir, what is the deleted syllabus in the AP? అయితే మాకు తెలిసిన సమాచారం ప్రకారం అక్కడున్న ఫ్రెండ్స్ ని బట్టి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. అయితే ఒక 7th లెసన్ మాత్రం ఇప్పటి వరకు అయితే తీసేశారు, రెడ్యూస్డ్. సో రిమైనింగ్ 9 లెసన్స్ ఆర్ దేర్ ఇన్ ద సిలబస్. ఓకే, అయితే నేను ఇంతకు ముందు పెట్టిన మోడల్ పేపర్ అనేది అది టీఎస్ తెలంగాణ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మోడల్ పేపర్. అయితే వెరీ సూన్ నేను ఏపీ మోడల్ పేపర్ కూడా అప్లోడ్ చేస్తాను. ఓకే, సో యూ డోంట్ వరీ. అండ్ ఇంకో రిక్వెస్ట్ కూడా వచ్చింది ఏంటంటే, సార్ ఎలా రాస్తే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి సార్, ఒకసారి పేపర్ ప్యాటర్న్ గానీ లేదా డిస్క్రిప్టివ్ లో మనం ఆన్సర్స్ ఎలా రాయాలి, హౌ టు స్కోర్ ద మోర్ మార్క్స్, అంతే. దానిపైన కూడా త్వరలోనే వీడియో చేస్తాను. ఈ వీడియో నడుస్తున్నప్పుడు ఈ లెసన్ మధ్యలో ఖచ్చితంగా దానికి సంబంధించింది అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఎంత తెలిసినా ద బెస్ట్ ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అవునా, పేపర్ ని బట్టి మన మార్క్స్ డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ప్రజెంటేషన్ పైన కూడా ఒక వీడియో చేస్తాను. రైట్, ఇంకా లేట్ చేయకుండా, లేట్ అనేది కాదండి, ఇదంతా చెప్పేది మీకోసమే. మీరు ఇచ్చిన క్వశ్చన్స్ కి నేను రిప్లై ఇస్తున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ. సో లేట్ చేయకుండా వెంటనే క్లాస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. రైట్, అయితే రిప్రొడక్షన్ లో ఒక చిన్న టాపిక్ అయితే ఉంది, రిప్రొడక్టివ్ హెల్త్. అవునా, అది చెప్పి హెరిడిటీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇక చాలా స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడం వల్ల ఇదైతే స్టార్ట్ చేస్తున్నాను. ఈ లెసన్ అయిన వెంటనే అది కూడా అప్లోడ్ చేస్తాను. రైట్, మీరు మాత్రం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి కొంచెం సర్క్యులేట్ చేయండి, సో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసేలా మన టాపిక్స్ ఉంటాయి. ఎక్కడ కూడా నాకు తెలుసు యూ విల్ రైట్ ఆల్ ద క్వశ్చన్స్. అవునా, 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కావచ్చు, 4 మార్క్స్ క్వశ్చన్స్ కావచ్చు, 8 మార్క్స్ క్వశ్చన్స్ కావచ్చు, ఖచ్చితంగా మీరు రాస్తారు, అందులో డౌటే లేదు. బికాస్ 50-50 చాయిసెస్ దేర్. అవునా, బ్రిటానియా 50-50 అమ్ముతున్నారు ఓకేనా, కాబట్టి 50% చాయిసెస్ దేర్. సో డెఫినెట్లీ యూ విల్ రైట్. బట్ కమ్ టు బిట్స్, ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఏపీ పేపర్ లో అయితే ఎక్కువ బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, తెలంగాణలో అయితే 10 బిట్స్ 10 మార్క్స్, ఈచ్ బిట్ క్యారీ 1 మార్క్. ఆ బిట్స్ కి సరైన ఆన్సర్ పడాలి అంటే ఖచ్చితంగా ఈ ఎవ్రీ పాయింట్ అనేది టెక్స్ట్ బుక్ లో మనకు తెలిసి ఉండాలి. అవునా, లేదు సార్ బిట్స్ ఎవడో చెప్తాడు కదా సార్ బోర్డ్ ఎగ్జామ్ లా ఏబిసిడి డిసిసిడి అంటే అయిపోతుంది. కాదండి, ఎవడన్నా చెప్తే రాసుకోండి, ఎరేజర్ పెన్సిల్ తో రాసుకొని ఎరేజ్ చేసుకోండి, కానీ ఫైనల్ గా అది కరెక్టా కాదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. అవునా, ఎవరో చెప్పారని చెప్పేసి మీకు తెలుసా, ఎగ్జామ్ లో ఎప్పుడు మనం ఏమనుకుంటామంటే పక్కోడు రాసిందే కరెక్ట్, అరే చూపిరా కొంచెం చూపిరా, చూస్తావు అంటే వాడు తెలుగున్నాడు, నువ్వు తెలుగు తక్కువడు, అట్లా డిసైడ్ అయిపోతావు నువ్వు, నీ మైండ్ సెట్ అలా తయారవుతుంది. అంటే వాడు ఆ క్షణంలో ఏం రాసినా అది కరెక్ట్ అనుకుంటావు, దట్ ఈస్ రాంగ్. అవునా, బిట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్, టెక్స్ట్ బుక్ రీడింగ్ బాగా చేయాలి. సో కాబట్టి అక్కడున్న కంటెంట్ నీ మైండ్ లో ఉండాలి, ఒకసారి రివైజ్ చేసుకోవాలి. అలా చేస్తేనే నువ్వు బిట్స్ 100కి 100% చేయగలుగుతావు. ఓకే, సో రైట్, కమ్ టు ద న్యూ టాపిక్, దట్ ఈస్ ఏపీ అండ్ టీఎస్ 10th క్లాస్ బయాలజీ హెరిడిటీ అండ్ ఎవల్యూషన్. ఈ లెసన్ అనేది 10th క్లాస్ బేసిక్ లెవెల్ వరకే. అవునా, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ అనేది ఇంటర్మీడియట్ నీట్ లెవెల్, దాని తోపు లెవెల్ కూడా ఉంటుంది బట్ ఇక్కడ మీకెంత అవసరం,
ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి ఎంత అవసరం అనే దానిపైనే ఈ లెసన్ అంతా ఉంటుంది. ఓకే రైట్, ఎక్కడ స్కిప్ చేయకుండా ఏ పాయింట్ కూడా మిస్ చేయకుండా మన క్లాసెస్ ఉంటాయి. అదే విధంగా ఫన్ కూడా ఉంటుంది, కాబట్టి ఎంజాయ్ చేయండి. రైట్, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ అవునా. ఇంకా మొన్న ఈ మధ్య పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది. మస్తు మంది పేరెంట్స్ వచ్చారు, వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు, కూర్చున్నారు నా ముందర. ఆ పిల్లని చూస్తున్నా సేమ్ వాళ్ళ మమ్మీ లెక్కన అనిపిస్తుంటారు. ఇంకొంచెం చూస్తే ఇంకో యాంగిల్లో చూసిన వాళ్ళ నాన్న లెక్క అనిపిస్తుంది. అవునా, మరి ఇలా ఎలా సాధ్యం? అవునా, రీసెంట్ గా ఒక అబ్బాయి కూడా బాగా ఫేమస్ అయ్యిండు, ఆ వీడియోలో చూస్తున్నా కదా, సాయి అని, ఫోక్ సింగర్ సాయి అని. ఆయన ఏదో క్లాస్ అనుకుంటా, నాకు తెలియదు అని. ఒకసారి మీరు గమనించండి, సేమ్ టు సేమ్ వాళ్ళ నాన్న లాగా అనిపిస్తుండు. ఇంకో యాంగిల్లో చూస్తే వాళ్ళ మమ్మీ లాగా అనిపిస్తుండు. అవునా కదా, మరి ఎందుకు ఎలా అంటే మనకు తెలుసు, జీన్స్ అనేటివి పేరెంట్స్ నుంచి పిల్లలకు వస్తాయి. ఐ కరెక్ట్? రైట్. మరి జీన్స్ అంటే ఏం సార్? ఏడు దొరుకుతాయి? బిగ్ బజార్ లో దొరుకుతాయా? డిమార్ట్ లో దొరుకుతాయా? ఆ జీన్స్ కి తేడా ఏంది? అవునా, బఫెల్లో బ్రాండ్ జీన్ బిగ్ బజార్ లో చాలా ఫేమస్ అది. ఓకేనా, అదే విధంగా ఇంకా చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి, నాకు ఇప్పుడు ఈ మూమెంట్ లో గుర్తుకు రావట్లేదు. అవునా, సో రకరకాల జీన్స్ బ్రాండ్స్ ఉంటాయి. మరి ఆ జీన్స్ ఏంది, ఈ జీన్స్ ఏంది? అవి వేసుకునే జీన్స్, ఇవి లోపల క్యారెక్టర్స్ ని డిసైడ్ చేసే జీన్స్. అవునా, అయితే జీన్స్ అంటే ఏంది క్లియర్ గా నేర్చుకుందాం. ఓకే, సో రైట్, దట్ క్యారెక్టర్స్ బికాస్ ఆఫ్ జీన్స్, అవునా, విచ్ ఇన్హెరిట్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్. ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఎప్పుడైనా మనం హాస్పిటల్ కి మన వాళ్ళు ఎవరైనా డెలివరీ అయితే, అవునా, పిన్నియో వదిననో ఎవరో డెలివరీ అయితే చూడడానికి వెళ్తాము, లేదా ముసలోళ్ళు కూడా వస్తారు చూడడానికి. అవునా, ఐశ్వర్లు ముసలోళ్ళు ముతక అంత వస్తారు, చూస్తారు బాబుని కానీ అమ్మాయిని కానీ. అబ్బా, ఇగో వీడి కళ్ళు చూడు, ఇలా నాన్న లెక్కన ఉన్నాయి. ఇంకొక ఆమె వస్తుంది, ఏడా అది మా ఆయనలాగా, అంటే వాళ్ళ అమ్మమ్మ మా పెద్ద ఆయనలాగా ఉన్నాయంటది, అంటే తాతలాగా ఉన్నాయని. అంటే వాళ్ళు కంపేర్ చేసుకున్నాడు, వాడి ముక్కు తాతలా ఉందని, వాడి కళ్ళు నాన్నలా ఉన్నాయని, అవునా, వాడి ఫేస్ కట్ అమ్మలా ఉందని, ఇలా రకరకాల కంపారిజన్ చేస్తూ ఉంటాము. దట్ ఆల్ కంపారిజన్ బికాస్ ఆఫ్ ద ఇన్హెరిటెన్స్, అంటే పేరెంట్ నుంచి వచ్చే లేదా ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చే క్యారెక్టర్సే. ఇవి ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, రాకుండా ఎలా కాపాడాలంటే కాపాడలేము. అయితే ఏమైనా డిసీజెస్, అవునా, లైక్ హీమోఫీలియా, థలసీమియా, ప్యాటర్న్ బాల్నెస్, బట్టతల, ఇటువంటి డిసీజెస్ అనేది నెక్స్ట్ జనరేషన్ కి రాకుండా చేయడానికి ఈ హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ అనేది వేరే టాపిక్, దాని గురించి మాట్లాడదాం. ఈ హెరిడిటీ గురించి నేర్చుకుంటాం అనమాట. అవునా, రైట్. లైక్ కమ్ టు పాయింట్, ఇక డైరెక్ట్ వచ్చేద్దాం లెసన్ లో. ఇదంతా వద్దు సార్, మాకు అర్థమైపోయింది. ఓకే రైట్, లెట్ స్టార్ట్. సో కమ్ టు వాట్ ఈస్ మీన్ బై ఫస్ట్ హెరిడిటీ. దీనికంటే ముందు ఇంకో వర్డ్ రాయాలి. ఆఫ్టర్ ద డెలివరీ ఆఫ్ ద బేబీ వీ కెన్ కాల్ దట్ వన్ యాజ్ యంగ్ వన్స్ ఆర్ ఆఫ్ స్ప్రింగ్స్. ఆఫ్ స్ప్రింగ్స్ ఆర్ నథింగ్ బట్ యంగ్ వన్స్, బేబీస్. అవునా, చైల్డ్, బేబీ అనొచ్చు, చైల్డ్ కాదు. ఆఫ్ స్ప్రింగ్స్, న్యూ బార్న్ ఆర్ యంగ్ వన్స్, ఏమైనా అనొచ్చు. ఓకే రైట్. సో హెరిడిటీ, ఇఫ్ ద క్యారెక్టర్స్ పాస్ ఫ్రమ్ పేరెంట్ to their next generation or young ones, okay, or offspring rasa, offspring em pass avadam characters, the transferring of genetic characters, anni characters kavandi, the transfer of the genetic characters from parent to their young ones or offsprings is known as heredity. Inte simple definition, inkem ledu. avuna. Okay, right, that process of transferring the characters from parent to their offsprings, characters ki mundu em rayali, genetical characters rayali, is known as heredity. అంటే ఒక ఫాదర్ నుంచి వాళ్ళ కొడుక్కి క్యారెక్టర్స్ వెళ్ళడాన్ని హెరిడిటీ అంటారు. ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూ, ఇక వాళ్ళ కొడుకు నుంచి వాళ్ళ కొడుకుని, అక్కడ నుంచి ఇంకొక వాళ్ళ కొడుకుకి, ఇంకొక వాళ్ళంటే వేరే వాళ్ళకి వెళ్ళండి. ఎప్పుడైనా వేరే ఇంటికి వెళ్తేనే వేరే వాళ్ళకి వెళ్తే, ఓకే, మన ఫ్యామిలీలో ఉన్నప్పుడు మనయే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఓకే రైట్. సో దిస్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ జనరేషన్ టు నెక్స్ట్ జనరేషన్. If the same characters will pass, or the process or the phenomenon of heritable characters or genetical characters
పాస్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు ద నెక్స్ట్ జనరేషన్. అంటే ఎవ్రీ జనరేషన్ లో ఇవి కంటిన్యూ అవుతూ ఉంటే సచ్ ఫినామినన్ ఆర్ సచ్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. సో హోప్ యూ అండర్స్టాండ్ హెరిడిటీ అండ్ ఇన్హెరిటెన్స్. అవునా, హెరిడిటీ అంటే ఇది పేరెంట్స్ నుంచి జెనెటికల్ క్యారెక్టర్స్, అన్ని క్యారెక్టర్స్ కావు. జెనెటికల్ క్యారెక్టర్స్ అంటే ఏంటి సార్ మరి అంటే చెప్తాను. ఓకే, లైక్ ఐరిస్, కలర్ ఆఫ్ ద ఐరిస్. అవునా, ఈ ఐ బొమ్మ బ్లాక్ కలర్ ఉంటుంది ఐలో, కొందరికి బ్లాక్ గా ఉంటుంది, కొందరికి బ్రౌన్ గా ఉంటుంది, ఇంకొందరికి లైట్ లైట్ గా లైక్ బ్లాకిష్ బ్రౌన్ గానీ వైట్ కలర్ లో గానీ కనిపిస్తాయి. పిల్లి కలర్ ఐటారా అంటాం. ఓకే, అంటే వాడి కళ్ళన్నీ ఐరిస్ ఎలా ఉంటాయంటే పిల్లిలా ఉంటాయి అన్నమాట. సో టైప్ ఆఫ్ ఐరిస్ అండ్ టైప్ ఆఫ్ ఫేస్, టైప్ ఆఫ్ నోస్, షేప్ ఆఫ్ ద నోస్, షేప్ ఆఫ్ ద ఫేస్ అండ్ ఇయర్ లోబ్స్. కొందరికి ఈ ఇయర్ లోబ్స్ అనేవి స్కిన్ కి అటాచ్ అయి ఉంటాయి. అటాచ్డ్ ఇయర్ లోబ్స్, ఫ్రీ ఇయర్ లోబ్స్. కొందరికి ఫ్రీగా ఊగులాడుతూ ఉంటాయి. టైప్ ఆఫ్ హెయిర్స్, ఫెయిర్ హెయిర్స్ ఉంటాయి, కర్లీ హెయిర్స్ ఉంటాయి. కలర్ ఆఫ్ ద హెయిర్, అవునా, కొందరికి బ్రౌన్ కలర్ ఉంటాయి, కొందరికి బ్లాక్ కలర్ ఉంటాయి, కొందరికి వైట్ కలర్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద క్యారెక్టర్స్ will pass to the next generation. Okay, if we continue for one generation to another generation, that is called inheritance, right? Come to the branch of biology which deals with these characters and variations. Heredity and variations, simple ga rayandi. The branch of biology which deals with heredity and variations is known as what? Genetics. So what is genetics? 1 mark lo raవచ్చు. The branch of biology which deals with heredity and variations is known as genetics. Okay, right. అయితే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. Who is the father of genetics? Gregor Johann Mendel. Okay, G.J. Mendel is the father of genetics. ఇంకా ఇంకొక విషయం గుర్తుపెట్టుకుంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్. ఓకే, టిహెచ్ మోర్గాన్, థామస్ హంట్ మోర్గాన్. ఇయాన్ మోర్గాన్ కాదండి, ఇయాన్ మోర్గాన్ ఏమో ఇంగ్లాండ్ క్యాపిటల్, ఇక్కడ థామస్ హంట్ మోర్గాన్. అవునా, సో ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్. అయితే ఈయన ఏం చెప్పాడు అంటే హౌ క్యారెక్టర్స్ పాస్ ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్ లో ఒక ప్లాంట్ నుంచి క్యారెక్టర్స్ ఇంకో ప్లాంట్స్ కి ఎలా పాస్ అవుతాయో ఫస్ట్ టైం చెప్పాడు. కాబట్టి ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. ఈయన ఏం చెప్పాడు, ఎనిమల్స్ లో కూడా క్యారెక్టర్స్ పాస్ అవుతాయి అని ప్రూవ్ చేశాడు. లైక్ ఫ్రూట్ ఫ్లై లో చిన్న పురుగు ఉంటాయి కదా, ఫ్రూట్ ఫ్లై, డ్రాసోఫిలా మెలనోగాస్టర్ అంటారు. అందులో సెక్స్ లింక్డ్ అంటే ఈ క్యారెక్టర్స్ అనేటివి సెక్స్ క్రోమోజోమ్స్ ద్వారా లింక్ అవుతాయని ఈయన డిస్కవరీ చేశాడు. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఓకే హీ రిగార్డెడ్ యాజ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్. రైట్, కమ్ టు ద నెక్స్ట్ పాయింట్, క్యారెక్టర్స్. మరి క్యారెక్టర్స్ అంటే ఏంటి? ఫిజికల్ అపియరెన్స్ ఆఫ్ ఏ ఆర్గానిజం. అవునా, ఏదైనా ఒక ఫామ్, ఆర్గానిజం యొక్క ఒక ఫామ్, ఫిజికల్ అపియరెన్స్ ఆఫ్ ఏ క్యారెక్టర్ ఆఫ్ ఏ ఆర్గానిజం ఆర్ ఏ ఫీచర్ ఆఫ్ ద ఆర్గానిజం ఇస్ నథింగ్ బట్ క్యారెక్టర్స్. అయితే ఆల్ క్యారెక్టర్స్ విల్ నాట్ పాస్ టు ద నెక్స్ట్ జనరేషన్. అన్ని క్యారెక్టర్స్ నెక్స్ట్ జనరేషన్ పాస్ అవుతాయా అంటే అవ్వవు. అవునా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు పొట్టుంది ఇంత, ఇది నా పిల్లాడికి వెళ్తుందా? వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఐఎమ్ 70 kg వెయిట్, దిస్ విల్ పాస్ టు ద నెక్స్ట్ జనరేషన్? పోదు. బట్ మై ఫేస్ కలర్ మే, అవునా, వెళ్లే అవకాశం ఉంది. మై హైట్ వెళ్లే అవకాశం ఉంది. అవునా, ఇటువంటి క్యారెక్టర్స్ విచ్ క్యారెక్టర్ పాస్ టు ద నెక్స్ట్ జనరేషన్. అండ్ ఈ క్యారెక్టర్స్ లో కూడా 2 పేర్స్ ఉంటాయన్నమాట. ఎ పెయిర్ ఆఫ్ క్యారెక్టర్, కంట్రాస్టింగ్ పెయిర్ ఆఫ్ క్యారెక్టర్. ఇఫ్ ఈ టాక్ హైట్ ఈజ్ మై క్యారెక్టర్ అనుకుందాం. అవునా, కొంచెం ఆగండి, ఇది అరేంజ్ చేస్తా. రైట్, ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ హైట్, ఈ హైట్ లో కూడా కంట్రాస్టింగ్ పేర్స్ ఉంటాయన్నమాట. అవునా, ఒకరేమో టాల్ ఉంటారు అనుకుందాం, ఇంకొకరేమో డ్వార్ఫ్ అంటే షార్ట్. డ్వార్ఫ్, సో టాల్, డ్వార్ఫ్, దీస్ ఆర్ పెయిర్ ఆఫ్ క్యారెక్టర్స్. అవునా, దట్ వన్ ఈస్ కాల్డ్ ట్రైట్స్ అంటారు. కొన్నిసార్లు అడగొచ్చు ఎగ్జామ్స్ లో 1 మార్క్ లో 2 మార్క్స్ లో, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ క్యారెక్టర్ అండ్ ట్రైట్? క్యారెక్టర్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫీచర్ ఆఫ్ ఆర్గానిజం. అది ఎక్స్టర్నల్ ఫీచర్ కావచ్చు, ఇంటర్నల్ ఫీచర్ కావచ్చు. సో దట్ వన్ ఈస్ కాల్డ్ క్యారెక్టర్. మే పాస్, మే నాట్ పాస్ టు ద నెక్స్ట్ జనరేషన్. బట్ ద ట్రైట్స్ ఆర్ ద క్యారెక్టర్స్ విచ్ హ్యావ్ ఆల్టర్నేటివ్ పేర్స్.
అల్టర్నేటివ్ ఫార్మ్స్ అంటే అల్టర్నేటివ్ ఫార్మ్స్ అనొద్దు, పేర్, కాంట్రాస్టింగ్ పేర్. ఓకే, ఇక్కడ రాస్తాను, కాంట్రాస్టింగ్ pairs of a character, contrasting pairs of a characters, tall, dwarf. అవునా, హైట్ అనుకుంటే ఒకటి టాల్ ఉంటాడు, ఒకటి షార్ట్ ఉంటాడు. ఈ రెండు కాంట్రాస్టింగ్ పేర్స్ నే ఏమంటారు? ట్రైట్స్ అంటారు, విచ్ పాస్ టు ద నెక్స్ట్ జనరేషన్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్, రైట్? దెన్ హౌ క్యారెక్టర్స్ విల్ పాస్ టు ద నెక్స్ట్ జనరేషన్? ఇంకొక క్వశ్చన్, మరి క్యారెక్టర్స్ ఎలా పాస్ అవుతాయి సార్ అంటే జీన్స్ ద్వారా. సో వాట్ ఈస్ మీన్ బై ఏ జీన్? అసలు జీన్ అంటే ఏంది మరి? వాట్ ఈస్ మీన్ బై ఏ జీన్? జీన్ ఎక్కడ ఉంటుంది? డిఎన్ఏలో ఉంటుంది. మరి డిఎన్ఏ ఎక్కడ ఉంటుంది? వేర్ ద డిఎన్ఏ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ అంటే దిక్కులు చూస్తాం, ఏడుంటుందిరా. డిఎన్ఏ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ లివింగ్ సెల్. మన ప్రతి సెల్, ఇక్కడ హెయిర్ సెల్, హెయిర్స్ లో డెడ్ సెల్స్ ఉండొచ్చు, హెయిర్ లో బాటమ్ లో ఉండే హెయిర్ సెల్స్ నుంచి చివరి టోస్ సెల్ వరకు ఎవ్రీ సెల్ హ్యావింగ్ డిఎన్ఏ. అవునా, డిఎన్ఏ ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద క్రోమోజోమ్. లెట్ us టేక్ ఏ ఎగ్జాంపుల్, ఒక సెల్ తీసుకుంటున్నాం. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఏ సెల్. ఒక అనుకుందాం సెల్. సెల్ కంటైన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్ ఆర్గానల్స్. రకరకాల సెల్ ఆర్గానల్స్ ఉంటాయి కదా, లైక్ న్యూక్లియస్, మైటోకాండ్రియా, రైబోజోమ్స్, గాల్గి ఆపరేటస్, అవునా, లైసోజోమ్స్, సెంట్రియోల్స్, different types. The most important feature, the most important part, compartment inside the cell is nucleus. ఏంటది? న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ ని కొంచెం అంత లార్జ్ చేశాను, మ్యాగ్నిఫై చేశాను. న్యూక్లియర్ మెంబ్రేన్ is present inside the nucleus. Chromatin, genetic material. Chromatin, this one is nothing but DNA. అవునా, క్రోమాటిన్, DNA అనడం కంటే జెనెటిక్ మెటీరియల్. ఓకే, జెనెటిక్ మెటీరియల్, రైట్? సో యూ నో దట్ లాస్ట్ టైం సెల్ డివిజన్ అనే టాపిక్ చెప్పాను. ఈ సెల్ డివిజన్ అనే టాపిక్ లో ఈ డీటెయిల్స్ మొత్తం ఇచ్చాను. వాట్ ఈస్ మీన్ బై క్రోమాటిన్, వాట్ ఈస్ మీన్ బై క్రోమాటిడ్స్, క్రోమోజోమ్, సెంట్రోమియర్, ఇవన్నీ ఇచ్చాను. అవునా, సో సెల్ డివిజన్ లో ఉంటుంది. దానికి కావాల్సిన లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, రైట్? సో ఎట్ ద టైమ్ ఆఫ్ సెల్ డివిజన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ వెరీ థిక్, షార్ట్, then it is split lengthwise, it become chromosome. So this one is the structure of chromosome. So chromosome contain a highly coiled DNA. DNA అనేది ఇగో నాగుపాము కంటే చుట్టుకొని ఉంటది. ఓకే, లైక్ హైలీ కాయిల్డ్, సూపర్ కాయిల్డ్ DNA చుట్టుకొని ఫామ్ అయిన స్ట్రక్చరే క్రోమోజోమ్. క్రోమోజోమ్ లో ఒక చిన్న పోర్షన్ ఆఫ్ DNA ఒకవేళ తీసుకుంటే ఇలా ఉంటుంది. ఓకే, లైక్ ఇది ద స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ. అయితే డిఎన్ఏ అనేది మనం అనుకున్నట్టు ఇలా ఉండదండి. అవునా, ఇక్కడ క్రాస్ అనేది ఇట్లా కాదు, ఇట్ నెవర్ క్రాస్. 2 బ్యాండ్స్, ఒక 2 రిబ్బన్లు తీసుకుందాం ఇలా నిలువుగా. ఈ 2 రిబ్బన్లను ఇలా తిప్పితే ఎలా ఉంటాయో ప్యారలల్ గా. సో 2 బ్యాండ్స్ ఆర్ రొటేటింగ్ ప్యారలల్లీ. ఇలా ఉంటుంది డిఎన్ఏ స్ట్రక్చర్. ఓకే, బట్ మనం బోర్డు మీద ఇలానే వేస్తాం. Right, this one is the DNA structure. You can see 2 bands. 2 bands are going parallelly. Okay, and 2 bands are connected with some chemical components. Avuna, కొన్ని కెమికల్స్ తో కనెక్ట్ అయి ఉన్నాయి. If you see the DNA structure, ఇందులో ఏముంటుంది అంటే ఒక షుగర్ ఉంటుంది, పెంటోస్ షుగర్. 5 కార్బన్ కంటైన్ 1 2 3 4 5. 5 కార్బన్ 1 2 3 రాస్తా నంబరింగ్ 1 2 3 4 5. 5 కార్బన్ కాంపౌండ్ పెంటోస్ షుగర్ అంటారు. దాన్ని ఏమంటారు? పెంటోస్ షుగర్. అవునా, ఈ పెంటోస్ షుగర్ పేరే రైబోస్ షుగర్. ఏంటది? రైబోస్ షుగర్. అయితే ఈ రైబోస్ షుగర్ లో అంటే డిఎన్ఏ లో ఉండే రైబోస్ షుగర్ లో ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ అనేది తక్కువ ఉంటది, కాబట్టి దాన్ని ఏమంటారంటే డిఆక్సీ రైబోస్ షుగర్. ఇది ఒక షుగర్ అంటున్నాం. ఎస్, విచ్ టైప్ ఆఫ్ షుగర్? deoxy ribose. This is the sugar name. ఇది ఒకటి ఉంటుంది షుగర్. And there is a phosphate. These sugars, 2 sugar molecules are connected with the phosphate. దేంతో కనెక్ట్ అయి ఉంటాయి? ఫాస్ఫేట్. అండ్ 2 వైపులా ఉండే షుగర్స్, బికాస్ 2 బ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ 2 వైపులా బ్యాండ్స్ అనేది దేంతో, షుగర్స్ ఎస్పెషల్లీ షుగర్స్ అనేది దేంతో కనెక్ట్ అయి ఉంటాయి అంటే నైట్రోజన్ బేసెస్.
దీంతో కనెక్ట్ అయి ఉంటాయి నైట్రోజన్ bases. So DNA is a chemical compound. It is made up of a sugar, deoxyribose sugar, phosphate and nitrogen bases. So ఈ మూడింటిని కలిపి ఏమంటామంటే న్యూక్లియోటైడ్. 1 మార్క్ లో రావచ్చు. వాట్ ఈస్ మీన్ బై న్యూక్లియోటైడ్? Nucleotide is a part of the DNA where the sugar, phosphate and nitrogen base is present. ఇంకొక వర్డ్ ఉంది న్యూక్లియోసైడ్. న్యూక్లియోసైడ్. ఇఫ్ ఓన్లీ షుగర్ అండ్ ఫాస్ఫేట్ ఆర్ ప్రెసెంట్, ఈ నైట్రోజన్ బేస్ లేదు. దట్ వన్ ఇస్ కాల్డ్ న్యూక్లియోసైడ్. సో డిఎన్ఏ ఏమంటారంటే ఇట్ ఈస్ ఎ లాంగ్ చైన్ ఆఫ్ పాలీన్యూక్లియోటైడ్స్. పాలీ అంటే మెనీ. ఓకే, పాలీన్యూక్లియోటైడ్స్. ఎక్కువ న్యూక్లియోటైడ్ తో ఫామ్ అయిన ఒక స్ట్రక్చరే ఏంటది? డిఎన్ఏ. ఇప్పుడు మీకు అర్థమైంది వాట్ ఈస్ మీన్ బై డిఎన్ఏ. డిఎన్ఏ ఈజ్ అ జెనెటిక్ మెటీరియల్, సింప్లీ జెనెటిక్ మెటీరియల్. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ షుగర్, ఫాస్ఫేట్ అండ్ నైట్రోజన్ బేసెస్. ఓకే రైట్. ఈ నైట్రోజన్ బేసెస్ అనేవి 4 టైప్స్ ఉంటాయి మళ్ళా. ఓకే రైట్. ఇవన్నీ నైట్రోజన్ బేసెస్ కదా, కనెక్ట్ అయినాయి. సో నైట్రోజన్ బేసెస్ ఆర్ అగైన్ ఆఫ్ 4 టైప్స్. ఇక్కడ రాస్తాను. దిస్ వన్ ఆల్సో కంప్లీటెడ్. ఒకసారి రీక్యాప్ చేయడానికి పనికొస్తాయి. నైట్రోజన్ బేసెస్ ఏ, జి, టి, సి. రైట్. అడినిన్, adenine, guanine, thymine and cytosine. Adenine, guanine, thymine, cytosine, these are the 4 nitrogen bases. Examination point of view lo question రావచ్చు. What are the nitrogen bases? Name the nitrogen bases. Nitrogen bases are the base pairs which connect the sugars in the DNA structure. There are 4 types of nitrogen bases: అడెనిన్, గ్వానిన్, థైమిన్, సైటోసిన్. అది డిఎన్ఏ లో ఉంటుంది. ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవుతూ ఉంటే ఆర్ఎన్ఏ కూడా సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది. బట్ ఆర్ఎన్ఏ లో ఈ సైటోసిన్ కి బదులు యూరాసిల్ అనే నైట్రోజన్ బేస్ ఉంటుంది. యూరాసిల్. ఓకే రైట్. సో హోప్ యూ అండర్స్టాండ్. 2 ఆల్టర్నేటివ్ షుగర్ ఫాస్ఫేట్ బాండ్స్ ఉంటాయి. షుగర్ ఫాస్ఫేట్, షుగర్ ఫాస్ఫేట్, షుగర్ ఫాస్ఫేట్. And both sides of sugar connected with nitrogen bases. Okay right. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. అడెనిన్ always bind with thymine, guanine always bind with cytosine. అడెనిన్ with double bond, cytosine with triple bond. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అడెనిన్ bind with thymine, guanine bind with cytosine. అడెనిన్ కి థైమిన్ కి డబుల్ బాండ్ ఉంటుంది, guanine కి cytosine కి ట్రిపుల్ బాండ్ ఉంటుంది. Okay, these are the hydrogen bonds. దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ. ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది అని దీని యొక్క ఎక్స్రేస్ ఫస్ట్ టైం తీసింది ఇన్ 1950s లో. ఎప్పుడు? ఇన్ 1950s లో ద ఎక్స్రే స్ట్రక్చర్ వాజ్ గివెన్ బై 2 సైంటిస్ట్. ఎవరు అంటే విల్కిన్ మోరిస్ అండ్ రోజాలిన్ ఫ్రాంక్లిన్. ఎవరు? విల్కిన్ మోరిస్ అండ్ రోజాలిన్ ఫ్రాంక్లిన్ అనేవారు. అవునా? దీని యొక్క ఫస్ట్ డిఎన్ఏ స్ట్రక్చర్ ఇలా ఉంటుందేమో అనే ఒక ఎక్స్రే డీటెయిల్స్ అనేటి డిస్కవర్ చేశారు. దేర్ ఆఫ్టర్ ద స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ వాజ్ కన్ఫర్మ్డ్ బై, ఎక్స్ప్లెయిన్డ్ బై జేమ్స్ వాట్సన్ అండ్ ఫ్రాన్సిస్ క్రిక్. ఎవరు? జేమ్స్ వాట్సన్ అండ్ ఫ్రాన్సిస్ క్రిక్ ప్రపోజ్డ్ ద స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ. ఇది ఎలా ఉంటుందట అంటే 2 parallel చైన్స్, అంటే 2 లాంగ్ చైన్స్ ఆఫ్ డిఎన్ఏ న్యూక్లియోటైడ్స్ గో ప్యారలల్లీ. ఇలా ట్విస్టెడ్ ల్యాడర్ లాగా ఉంటాయట. ఎలా ఉంటాయి? ట్విస్టెడ్ ల్యాడర్. దాన్ని వాళ్ళు ఏమన్నారంటే డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ అన్నారు. డబుల్ హెలిక్స్ ఆర్ డబుల్ హెలికల్ స్ట్రక్చర్. సో డబుల్ హెలికల్ అంటే 2 హెలికల్ థ్రెడ్స్ లాంటి స్ట్రక్చర్స్ ప్యారలల్ గా వెళ్తాయి. డబుల్ హెలికల్ స్ట్రక్చర్. ల్యాడర్ తెలుసు కదండి, ల్యాడర్ నిచ్చెన.
ఈ నిచ్చెనని ఇలా తిప్పితే ఎలా ఉంటుందో అలా ఉంటాయి అన్నమాట. ఓకే, సో దట్ స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ డబుల్ హెలిక్స్ నేచర్. Okay, right. So this double helix nature of DNA was confirmed by and explained by James Watson and Francis Crick. And ఈ 1953 లో వాళ్ళ యొక్క డాక్యుమెంటరీని సబ్మిట్ చేశారు. ఓకే, దెన్ లేటర్ జేమ్స్ వాట్సన్ అండ్ ఫ్రాన్సిస్ క్రిక్ అండ్ విల్కిన్ మోరిస్ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్. ఓకే, నోబెల్ ప్రైజ్ యాక్చువల్ గా నోబెల్ ప్రైజ్ ఈ నలుగురికి వచ్చింది. బట్ అట్ దట్ టైమ్ ఫ్రాంక్లిన్ షీ వాజ్ డైడ్, ఆమె ఎప్పటికీ చనిపోయింది, ఫిమేల్. ఓకే, షీ వాజ్ డైడ్ అట్ దట్ టైమ్. కాబట్టి నోబెల్ ప్రైజ్ ని ఈ ముగ్గురికి ఇచ్చారనమాట. ఎవరు? జేమ్స్ వాట్సన్, ఫ్రాన్సిస్ క్రిక్, విల్కిన్ మోరిస్ ఇన్ 1962 ఇన్ మెడిసిన్ అండ్ ఫిజియాలజీ. మెడిసిన్ అండ్ ఫిజియాలజీలో వీళ్ళకి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ఓకే, రైట్. హోప్ యూ అండర్స్టాండ్. ఈ రోజు ఏం నేర్చుకున్నాము? హెరిడిటీ అంటే బేసిక్ టర్మినాలజీ ఆఫ్ దిస్ టాపిక్. అవునా, ఇంకా కొన్ని ఉన్నాయి టర్మ్స్. అవునా, డిఎన్ఏ గురించి చెప్పాను కదా. అయితే ఈ అలీల్స్ గురించి కొంచెం మాట్లాడతా, ఒక 2 minutes. అయితే ఈ డిఎన్ఏలో కొన్ని లొకేషన్స్ ఉంటాయి. ఈ క్యారెక్టర్స్ ని డిసైడ్ చేసే జీన్స్ అనేటివి అక్కడక్కడ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్రోమోజోమ్ 9 అనుకుందాం, ఏదో ఒక క్రోమోజోమ్, ఎక్స్ అనే క్రోమోజోమ్ ఆర్ క్రోమోజోమ్ నంబర్ 1. క్రోమోజోమ్ నంబర్ 1 లో ఇగో ఇక్కడ ఒక ప్లేస్ ఉందా, ఇక్కడ ఒక జీన్ ఉంది. దిస్ వన్ ఇస్ కాల్డ్ లొకేషన్ కదా, లోకస్. ఏమంటారు దీన్ని? లోకస్. ప్లూరల్ ఫామ్ అయితే లోకి, సింగులర్ ఫామ్ అయితే లోకస్. ఆన్ ద క్రోమోజోమ్, ఆన్ ద డిఎన్ఏ వేర్ ద జీన్ ఈస్ ప్రజెంట్, ఈ జీన్ అయితే ఎక్కడైతే ఉంటుందో దాన్ని లోకస్ అంటారు. అవునా, అయితే పర్టికులర్ జీన్ అంటే ఏంటి? ఏ సెగ్మెంట్ ఆఫ్ ఏ డిఎన్ఏ విచ్ అండర్ గోడ్, ఈ ఏరియాని జీన్ అంటారు. అవునా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిఎన్ఏ అనుకుందాం. డిఎన్ఏ అనేది మొత్తం స్ట్రక్చర్ యాక్టివేట్ ఉండదు. గ్రోత్ హార్మోన్ రిలీజ్ అయింది అనుకుందాం. ఈ గ్రోత్ హార్మోన్ ఒక సెల్ వరకు వెళ్లి ఒక పర్టికులర్ పోర్షన్ ఆఫ్ డిఎన్ఏని యాక్టివేట్ చేస్తుంది. ఆ డిఎన్ఏ ఫంక్షనల్ గా మారి ఆ కావలసిన ఫంక్షన్ ని చేస్తుంది అన్నమాట. సో పర్టికులర్ ఫంక్షనల్ సెగ్మెంట్ ఆఫ్ ఏ డిఎన్ఏ. అవునా, దీని గురించి తర్వాత నెక్స్ట్ క్లాస్ లో కూడా డీటెయిల్ చేస్తాను. డెఫినేషన్ చెప్తున్నాను. ఏ ఫంక్షనల్ సెగ్మెంట్ ఆఫ్ ఏ డిఎన్ఏ ఆర్ ఏ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఏ డిఎన్ఏ ఈజ్ కాల్డ్ as జీన్. ఏమంటారు దాన్ని? జీన్స్ అంటారు అన్నమాట. జీన్స్ అనేది ఎక్కడ ఉంటాయి? డిఎన్ఏ లో ఉంటాయి. ఓకే, ఏ ఫంక్షనల్ సెగ్మెంట్ ఆఫ్ ఏ డిఎన్ఏ ఈజ్ కాల్డ్ జీన్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఏ క్యారెక్టర్. మెండల్ ఈ జీన్స్ ని అప్పట్లో ఫ్యాక్టర్స్ అని పిలిచాడండి. ఓకే, రైట్. ఇది అనుకుందాం, ఇది క్రోమోజోమ్ నంబర్ 1. అయితే ఈ జీన్ కి 2 ఫార్మ్స్ ఉంటాయి. ఇంకొకటి ఇది మెయిల్ లో, ఇది మెయిల్ క్రోమోజోమ్ నంబర్ 1. ఇంకో క్రోమోజోమ్ కూడా వేస్తాను, ఇది ఫీమేల్ క్రోమోజోమ్. సేమ్ లోకస్ పైన కూడా ఒక జీన్ ఉంటుంది. ఇక్కడ ఒక జీన్ ఉందా, అదే క్రోమోజోమ్ అంటే అటువంటి క్రోమోజోమ్ ఫీమేల్ లో కూడా అదే లొకేషన్ లో ఈ ఒక క్యారెక్టర్ కి సంబంధించిన జీన్స్ ఉంటాయి. హైట్ అనుకుందాం, హైట్ కి సంబంధించిన జీన్ క్రోమోజోమ్ నంబర్ 1 పైన ఇక్కడ ఉంటే సేమ్ ఫీమేల్ యొక్క క్రోమోజోమ్ నంబర్ 1 లో కూడా హైట్ కి సంబంధించిన జీన్స్ ఇక్కడే ఉంటాయి. ఇగో ఇటువంటి 2 ఫార్మ్స్ ఉన్నాయి కదా. దీస్ 2 ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ ఎ జీన్ ఆర్ కాల్డ్ అలీల్స్. ఏమంటారు దాన్ని? అలీల్స్ అంటారు. డెఫినేషన్ ఇస్ సింపుల్ అండి. అలీల్స్, ది ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ ఎ జీన్, ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ ఎ జీన్ ఆర్ కాల్డ్ అలీల్స్. హైట్ కి సంబంధించింది అనుకుందాం ఇందులో. అయితే యాజ్ పర్ మెండల్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ డిపెండ్ ఆన్ 2 ఫ్యాక్టర్స్. ఒక క్యారెక్టర్ అనేది 2 అలీల్స్ పైన డిపెండ్ అయి ఉంటుందట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరిలో ఒకటి ఉంటుంది అనుకుందాం. ఇప్పుడు టాల్ కి సంబంధించిన సింబల్ ఇక్కడ వాడుతున్నాను, షార్ట్ కి సంబంధించిన సింబల్ వాడుతున్నాను. వీటిని ఏమంటారంటే అలీల్స్ అంటారు. ఏమంటారు వీటిని? అలీల్స్. ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ ఏ జీన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ నుంచి ఇది వస్తుంది, మదర్ నుంచి ఇది వస్తుంది అనుకుందాం. ఈ రెండింటిని ఏమంటారంటే ఓకే 2-1 ఆర్ కాల్డ్ ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ ఎ జీన్. అవునా, ఇది ఒక అలీల్, ఇది ఒక అలీల్. ఇది మేల్ నుంచి వస్తుంది, ఇది ఫీమేల్ నుంచి వస్తుంది అనుకుందాం. సో దీస్ 2 ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆర్ కాల్డ్ ఏమంటారు? అలీల్స్ అంటారు. అర్థమైందా? రైట్. ఓకే, ఇఫ్ alleles are same,
రెండు అలీల్స్ సేమ్ ఉంటే హోమోజైగస్ అలీల్స్ అంటారు. ఇవి దీస్ ఆర్ హోమోజైగస్ అలీల్స్. ఇఫ్ అలీల్స్ ఆర్ సేమ్ ఇన్ స్ట్రక్చర్, సేమ్ ఇన్ ఫంక్షన్, వాటి యొక్క స్ట్రక్చర్ సేమ్ ఉండడం, దట్ వన్ కాల్డ్ సేమ్ టైప్స్ ఆఫ్ అలీల్స్ ఆర్ కాల్డ్ హోమోజైగస్ అలీల్స్. నెక్స్ట్ జనరేషన్ లో వచ్చిన అలీల్ ఇదేమో క్యాపిటల్, ఇదేమో స్మాల్, సో ఇవి డిఫరెంట్. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలీల్స్ ఆర్ కాల్డ్ హెటరోజైగస్ అలీల్స్. సేమ్ టైప్స్ ఆఫ్ అలీల్స్ ఆర్ కాల్డ్ హోమోజైగస్ అలీల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలీల్స్ ఆర్ కాల్డ్ హెటరోజైగస్ అలీల్స్. ఓకే, సో ఇప్పటి వరకు నేర్చుకున్న ఈ టర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అర్థమైతే ఇక్కడ నుంచి చెప్పబోయేదంతా అర్థమవుతుంది. ఓకే, అర్థం కాకపోతే ఇంకొకసారి దాన్ని రివైజ్ చేయండి, రిపీట్ చేయండి, తప్పే లేదు, అర్థమయ్యేంత వరకు చూడండి. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ టుడేస్ క్లాస్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ క్లాస్ లో మెండల్ ఎక్స్పెరిమెంట్స్ గురించి స్టార్ట్ చేద్దాం. సో థ్యాంక్ యూ.